ఇక టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందన్నారు. మోడీ పహల్గాం టెర్రరిస్టులపై తీసుకున్న చర్యలు చూశామన్నారు. ఉగ్రవాదులపై కూడా ఆయన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఇప్పుడు గట్టిగా కోరుతున్నారన్నారు. ఈడీ అధికారులు చిన్న చిన్న వాటిపై కూడా చర్యలు తీసుకుంటారన్నారు. కానీ లిక్కర్ స్కామ్లో చాలా మంది పేదల ప్రాణాలు కూడా పోయాయన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు కాళేశ్వరంపై ఈడీ విచారణ చేపడుతోందన్నారు. ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ కేసు ఒక సెన్సేషనల్ కేసు అయిపోయింది. దేశంలో అంతర్జాతీయ స్థాయి స్కామ్ అయిపోయింది. నేనేమంటానంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 ఏళ్ల పాలనలో ఆయనకి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈవెన్ పహల్గాం మీద ఉగ్రవాదులు దాడులు చేయించి ఆ టెర్రరిస్టుల అంతు చూశాడు. ఇక్కడ నేనేమంటానంటే అదే విధంగా ఎకనామిక్ టెర్రరిస్టుల సంగతి కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ కేసు 150 కోట్లు. ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఢిల్లీ లిక్కర్ కేసు మీద ఈడీ విచారణ మొదలు. ఇక్కడ వేల కోట్లు ఇంటర్నేషనల్ స్కామ్, దుబాయ్ నుంచి మనీ రూటింగ్, ఇవన్నీ దీంట్లో ఐఏఎస్ అరెస్ట్ అయినారు, ఐఏఎస్ జైల్లో ఉన్నారు. ఒక కీలక వ్యక్తి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో ఆయన ప్రమేయంతో 3,200 కోట్లు ఇప్పటికి లెక్క తేలింది. ఇటువంటి కేసులో ఈడీ విచారణ చేపట్టాలా? నేను చూసా మీడియాలో ఒక వ్యక్తి ఆయన సోషల్ మీడియాలో నేను 50 కోట్లు పెట్టి కుక్క కొన్నాను అని చెప్పాడు. కుక్క పిల్ల. వెంటనే ఈడీ రైడ్ చేసింది. తర్వాత నేను సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ పెట్టానని చెప్తే వెనక్కి వచ్చింది. 5 కోట్లు 10 కోట్లు కూడా ఈడీ రైడ్ చేసేసి సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాను. నేనేమంటానంటే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి మోడీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే బరి తెగించిన స్కామ్ ఇది. మనుషుల ప్రాణాలు తీసిన స్కామ్. 3,200 కోట్లు ఒకటే కాదు, 30,000 మంది ప్రాణాలు బలిగొన్నది ఇల్లిసిట్ లిక్కర్. ప్లస్ లక్షల మందిని బెడ్ రిడన్ హాస్పిటలైజ్ అయిపోయినారు, పనికి రాకుండా పోయినారు. ఇంత పెద్ద ఘోరమైన దోపిడీ నేరం, దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ టెర్రరిస్టుల్ని ఎట్లా అంతం చేశారు, ఎకనామిక్ టెర్రరిస్టులు కూడా మోడీ గారు సీరియస్ గా తీసుకొని అంతు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా ఈడీ వెంటనే స్పందించి దీన్ని ఇటువంటివి అంటే ఒక మెసేజ్ దేశంలో పోవాలా, ప్రజలు నమ్మి ఒక ఛాన్స్ అంటే ఎన్నుకుంటే వాళ్లే ఇటువంటి బరితెగింపుకి పాల్పడితే పరిణామాలు ఎట్లుంటాయని అనేది దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు